A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే గొబ్బిళ్ళ అక్షరా స్కూల్లో ఐఐటి విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు అక్షరా స్కూల్ యాజమాన్యం వారు గ్రామాల్లో విద్యార్థులకు ఉన్నత చదువులపై ఉన్న పోటీని ఎలా ఉంటుందని చెన్నై ఐఐటి చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గొబ్బిళ్ళ శ్రీనాథ్ మాట్లాడుతూ మండలంలో ఇటువంటి కార్యక్రమం ద్వారా పిల్లలు ఉన్నత చదువులు మరియు పోటీ ఎలా ఉన్నాయని ఐఐటి విద్యార్థుల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో గొబ్బిళ్ళ అక్షరా స్కూల్ చైర్మన్ త్రినాథ్, ప్రిన్సిపల్ నాథ్, అకాడమిక్ హెడ్ మధురిమ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా స్టూడెంట్స్కు మరియు మా పేరెంట్స్కు మా స్కూల్లో చదువుతున్న పిల్లలకందరికీ కూడా చెన్నై ఐఐటిలో చదివే లాస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను పిలిపించి ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది నందలూరుకి, మా స్కూల్కి. ఈరోజు వాళ్ళ దగ్గర నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఐఐటిలో కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఎలా రేపు పార్టిసిపేట్ చేయాలా, ఎలా దాంట్లో విజయం సాధించాలనే విషయాలపైన వాళ్ళకు మా ఐఐటి నుండి వచ్చిన, చెన్నై నుండి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రాం ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు మేము ఇచ్చిన ఈ పిలుపు మేరకు మా విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అందులకు మీడియా ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇంత చిన్న ఊరిలో నందలూరు లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన స్కూలే గొబ్బిళ్ళ అక్షరా స్కూల్. Good morning everyone. Myself Gobilla Madhurima and I am the academic in charge here and I also teach social science. ఈ రోజు స్కూల్లో ఫస్ట్ టైం నాకు తెలిసి మొత్తం అన్నమయ్య డిస్ట్రిక్ట్లో లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, నీట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి జెన్యూన్ అవేర్నెస్ అనేది ఇంతవరకు అలాంటి ఒక వినూత్న ప్రయత్నం అనేది మన జిల్లా లెవెల్లో ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం గొబ్బిళ్ళ అక్షరా స్కూల్లో పిల్లలకి అలానే పేరెంట్స్కి ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి స్ట్రాటజీ ఏంటి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా ధన్యవాదాలు తెలియజేశారు. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపుర గ్రామస్తులు అడ్డతీగల మండలం ఎం తిమ్మాపురం వద్ద ఏలేరు నదిలో 4 వ్యక్తులు ఇసుక త్రవ్వడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తారని, అలాగే ఒకే కుటుంబంలో 3 మరణించినందుకు ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఈ రోజు కూటమి ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 4కి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. కేఎస్కే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వ్యక్తికి ఆక్సిజన్ మిషన్ అందజేశారు. శ్వాసకోశ వ్యాధితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి వరంగల్ కాంగ్రెస్ నాయకుడు కొడం శివకృష్ణ ఆక్సిజన్ మిషన్ అందజేశారు. వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో అంగిడి చంద్రయ్య అనే వ్యక్తి నెట్టుడు బండిపై పాత ఇనుప సామాగ్రి సేకరిస్తూ అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొద్ది రోజులుగా చంద్రయ్య ఊపిరితిత్తుల సమస్యతో ఎంజిఎం ఆసుపత్రిలో చేరి చికిత్స చేసుకుంటున్నాడు. శ్వాసకోశ సమస్య తీవ్రంగా ఉండడం వలన ఏ సమయంలోనైనా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, ఇంట్లో కూడా ఆక్సిజన్ అందుబాటులో పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న కొండా దంపతులు వీరాభిమాని కాంగ్రెస్ నాయకుడు కొడం శివకృష్ణ స్పందించి చంద్రయ్య నివాసానికి వెళ్లి కుటుంబ పరిస్థితి చూసి చెల్లించిపోయాడు. మీకు నేనున్నానని ధైర్యం చెప్పి తన కేఎస్కే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 52,000 విలువ గల ఆక్సిజన్ మిషన్ కొనుగోలు చేసి చంద్రయ్య కుటుంబానికి అందజేశారు. ఆయనకి ఇట్లా టీబీ వచ్చే సంవత్సరం అవుతుంది. ఎవరు అన్ని దగ్గర ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కొంతమంది చెప్పారు ఇట్లా శివన్న సాయం చేస్తాడు అని చెప్తే, సరే శివన్న ఇట్లా సంగతి అని మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆలోచించుకొని మమ్మల్ని కనుక్కొని మా పరిస్థితులు చూసి ఇక్కడికి వచ్చి మిషన్ ఇప్పించండి, మాకు సాయం చేసింది. నేను ఎప్పటికీ మర్చిపోవాలి, లైఫ్ లాంగ్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు
ఈ యొక్క చంద్రయ్య గారు నిరుపేద కుటుంబానికి సంబంధించిన రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న పర్సన్కు అతనికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి నాకు ఒక 2 డేస్ బ్యాక్ వాళ్ళ భార్య పద్మ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శివన్న నేను ఇట్లా పలానా ఏరియా నుంచి మాట్లాడుతున్నా అని చెప్పారు. ఏంటిదమ్మా సంగతి అని అంటే, అన్న నా భర్తకు కొంచెం ఆరోగ్యం బాగాలేదన్న, దయచేసి మీరు ఏదైనా సహాయం చేస్తారా అని చెప్పి మీకు ఫోన్ చేశానని చెప్పింది. చెప్పగానే సరే అమ్మ నేను ఇంటికి వచ్చి చూస్తాను, చూసిన తర్వాత నాకు తోచిన సహాయం నేను చేస్తానమ్మా అని చెప్పి మాటిచ్చి చెప్పిన అరగంట లోపే నేను ఇక్కడికి రావడం జరిగింది. చూస్తే ఇక్కడ ఆక్సిజన్తోనే అతను బతుకుతున్నాడు. అయితే వీళ్ళు ఆల్రెడీ 3-4 మంత్స్ నుంచి ఆక్సిజన్ మిషన్ మీద నెలకు 5-6 వేల రూపాయలు రెంట్తోనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆమె పాచి పనులు చేసి ఆమె జీవనం గడుపుతుంది. మరి ఆమెకు వచ్చేది నెలకు 5-6 వేల కంటే ఎక్కువ రావు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గిడ్డిని కావాలంటే కాలేరు. కాబట్టిగా నేను ఒకటే ఆలోచించాను, అమ్మ నీకు ఏం కావాలని అడిగాను. అడిగితే అమ్మ ఏం చెప్పిందంటే, అన్న మీరు దయచేసి మా ఆయన యొక్క బతకాలంటే ఆక్సిజన్ మిషన్ ఉంటే ఆయన బతుకుతారన్న, మా కుటుంబాన్ని మీరు కాపాడాలన్నా అని ఆమె నాకు రిక్వెస్ట్ చేసింది. తెనాలిలో అందరం కలిసి తెనాలిని అభివృద్ధి చేసుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నగర దీపికలతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారని, వారికి నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు చూసి మనందరం కూడా ఒక అంచనా వేసుకుంటాం. 40 వార్డులు ఉన్నాయి, దాదాపు 300 మంది సిబ్బంది ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది. మన మున్సిపాలిటీకి మన ట్యాక్సెస్ రూపంలో ప్రజల నుంచి వాళ్ళు కూడా ఒక మెరుగైన పారిశుద్ధ్యం ఉంటుందని, పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఉండాలని ప్రతి పౌరుడు కోరుకుంటాడు. అది మీరు కూడా కోరుకోవడంలో తప్పేం లేదు, మీరు కూడా ఆ విధంగా ఆశిస్తారు. అయితే మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా తెనాలి మున్సిపాలిటీ పైన నేను ఎక్కువగా దృష్టి పెట్టాను. ఆ రోజుల్లో మనకి తాగునీరు లేదు. ఎక్కడికక్కడ మా తండ్రి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 20 అడుగులకే నీళ్లు పడేవి కాబట్టి బోర్లో అందరూ బోర్లే ఉండేవి. నేను నా మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఏ వీధికి వెళ్ళినా కూడా మాకు ఒక బోర్ వేసి పెట్టండి అని అడిగేవాళ్ళు. కానీ ఆరోగ్యపరంగా మనం చూసినప్పుడు అదే బోర్ నుంచి తాగే నీరు ఖచ్చితంగా మనకి చాలా ప్రమాదకరంగా ఆరోగ్య సమస్యలు వచ్చే విధంగా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఆ రోజు నేను దాదాపు 84 కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా నది జలాలు జనానికి తీసుకొచ్చే కార్యక్రమం మన ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు ప్రస్తావిస్తున్నాను, ఆషాఢమాస బోనాల పండుగను పురస్కరించుకుని మల్కాజ్గిరి ఓల్డ్ నేరేడ్మెట్లోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయ ప్రాంగణంలో శ్రీ నల్లపోచమ్మ, శ్రీ ముత్యాలమ్మ ముడుగుళ్ల నల్లపోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముడుగుళ్ల శ్రీ నల్లపోచమ్మ దేవాలయ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ నేరేడ్మెట్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 7 దశాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే రాబోయే రోజుల్లో ఫ్రీ హెల్త్ చెకప్ కూడా పెట్టబోతున్న ఆలోచన చేస్తున్నామని తెలియజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు, సాకలు, ఓడిబియ్యాలు సమర్పించారు. సందర్భంగా నేరేడ్మెట్ నల్లపోచమ్మ టెంపుల్ చేసిన నేరేడ్మెట్ నగర ప్రజలందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు. శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ ఆషాఢం బోనాల సందర్భంగా నేరేడ్మెట్ శ్రీ నల్లపోచమ్మ టెంపుల్కి ఇచ్చేస్తున్న నేరేడ్మెట్ నగర ప్రజలందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు. దాదాపు 7 దశాబ్దాల పైన చరిత్ర గల టెంపుల్ ఇది. ఇక్కడ ప్రతి ఏటా ఘనంగా బోనాలు జాతర నిర్వహించడం జరిగింది. అదే కాకుండా
రేపు రంగం కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. రంగంలో భవిష్యవాణి రాబోయే కాలంలో మన దశ దిశ ఎలా ఉందో అమ్మవారు మనం చెప్పడం జరుగుతుంది. టెంపుల్లో జాతరతో పాటు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం కూడా మనం నిర్వహిస్తున్నాం. ఇక్కడ అన్నదాన సత్రం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో హెల్త్ క్యాంపులు కూడా నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నాం. గోశాల కూడా టెంపుల్ ఆవరణలో మనం నిర్వహిస్తున్నాం. ఇవన్నింటికి కూడా భక్తులు సహాయం చేస్తున్న వారందరికీ కూడా శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ తరఫున ఆయురాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ జయబలో నల్లపోచమ్మకి. హోళగుంద పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు వి వీరభద్రగౌడ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలియజేశారు. వివిధ కాలనీలలో పర్యటించారు. ముఖ్యంగా ఇన్ఛార్జి వారి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుని వారి వివరాలు బూత్ ఇన్ఛార్జీలతో మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయించారు. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం కింద మరి 2-3 బూతులు తిరగడం జరిగినది. ఇందులో ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమైనది. మరి ఈ సంవత్సరంలో మనం ఏవైతే చెప్పామో దాదాపు 70-80%, 90% కూడా పూర్తి చేయడం అనేది. ఏదైతే మనం పెన్షన్ 3,000 నుంచి 4,000 ఇస్తున్నామని చెప్పామో అది ఇవ్వడం జరిగినది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగినది. అదేవిధంగా తల్లికి వందనం అంటే ఇంట్లో ఎంత పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదవడానికి 13,000 రూపాయలు ఇస్తామన్నాము. 15,000 చెప్పాము, 13,000 ఇచ్చాము. ఇంకా 2,000 కూడా స్కూల్ డెవలప్మెంట్ అకౌంట్లో కలెక్టర్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే స్కూల్ని కూడా డెవలప్మెంట్ చేయాలి. దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలను ఘనంగా చేపట్టారు. మహిళలు బోనాలను అమ్మవారికి ప్రదక్షిణ చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పూజారి చైర్మన్ ఉసికే శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతింతాయి వత్తుడింతాయి అన్న విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, దాతల సహకారంతో వార్షికోత్సవాలు దేవాలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. అంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారి యొక్క ఆలయము ద్వితీయ వార్షికోత్సవం ఆషాఢ బోనాల జాతర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అనగా 27/2025 రోజున ఘనంగా వేడుకలు జరుగుతున్న సందర్భంగా వచ్చిన ప్రాంత ప్రజలందరూ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా ఈ నెల 4 రోజుల ప్రోగ్రాం నిర్ణయించబడింది. కమిటీ మొదటి రోజు శనివారం రోజున గణపతి హోమం మరియు కలశ పూజ సామూహికంగా కలశాలతో గంగా జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసినాము. మరి రెండవ రోజు ఈ రోజు ఘనంగా బోనాల జాతర జరుగుతుంది. భక్తులందరూ కూడా భక్తి భావనతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అదే రకంగా రేపు కూడా మధ్యాహ్నం 12 గంటలకు మహాన్నదానం అతిపెద్ద అన్నదానం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా రావాలి. అదే రకంగా రేపు సాయంత్రం పలారంభాన్ని చేయబడుతుంది. ఎల్లుండి కూడా మంగళవారం రోజు కూడా ఘనంగా అమ్మవారి పలారంభాన్ని చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ఈ బోనాల పండుగను ఈ పలారంభాన్ని వీక్షించి సంతోషిస్తారు. అమ్మవారికి అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పాత్రికేయులే కానీ మరి గ్రామస్తులే కానీ కార్యకర్తలే కానీ అందరూ కూడా. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శామ్ కోసి వివాదం కాదు పరిష్కారమే లక్ష్యమని, మధ్యవర్తిత్వమే మార్గమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శామ్ కోసి అన్నారు. రంగారెడ్డి జిల్లా న్యాయ సలహా సేవల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మధ్యవర్తిత్వం అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది న్యాయపరమైన సాధన మాత్రమే కాదని, అది వ్యక్తిగత సామాజిక స్థాయిలో శాంతియుతంగా సమస్యలను పరిష్కరించే మార్గమని, ఇది సమయం ధనంతో పాటుగా సంబంధాలను కాపాడే శక్తివంతమైన సాధనమని, అలాగే వివాదాలను కోర్టుల వరకు తీసుకువెళ్లకుండానే పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గమని, కుటుంబ ఆస్తి వాణిజ్య సంబంధిత కేసుల్లో ఇదెంతో ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు.
ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో న్యాయస్థానాల భారం తగ్గించేందుకే ప్రతి ఒక్కరూ దీనిని మొదటి మెట్టుగా పరిగణించాలని ఆయన పిలుపునిచ్చారు. మల్కాజ్గిరిలో బోనాల పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో నిలబడి బోనాలు సమర్పించేందుకు ఆలయాలను తరలికి వచ్చారు. ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద భక్తులు రద్దీ భారీగా కనిపించింది. అలాగే కట్టమైసమ్మ దేవాలయం, మూడు గుళ్ల దేవాలయాలలోనూ భక్తులు పోటెత్తారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల పరిసరాలు భక్తి పాటలతో మారుమోగుతున్నాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటుగా కార్పొరేటర్ సునీతారాం యాదవ్ తదితరులున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామ దేవతలకు శాకాంబరి అవతారం నిర్వహించారు. ఇక రాజోలు మండలం శివకోటి గ్రామ దేవతలు శ్రీ మారెమ్మ, కంటికలమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాస సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అవతారంలో అలంకరణ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రజలంతా అమ్మవారికి సారణ తీసుకొచ్చారు. పసుపు, కుంకుమలు, వివిధ రకాల పిండి వంటలు, పూలను, పండ్లను, స్వీట్స్ ను సారె రూపంలో అమ్మవారికి సమర్పించారు. అనంతరం వేద పండితుడు సన్నిధి రాజు సరేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. ఆదివారం సందర్భముగా ఈ పూజా కార్యక్రమం సారి సమర్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు తీసుకుని తరలించవలసిందిగా పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకోండి. ఇక్కడ పల్లలు, కుర్చీలు అందరూ కూడా నమస్కారం చేసుకుని కూర్చోండి. దీపారాధన వెలిగించండి. ఓం సాధ్యంద్రవత్తు సంయుక్తం గంధినా యోజితం ప్రియం గృహానందం దీపం త్రైలోక్యదివినామః భక్త్యా దీపం త్రయసే. దీపారాధన వెలిగించండి. అజ్ఞానదోష నివారణం జ్ఞానప్రసాదాం లక్ష్మీనారాయణ స్వరూపారాం దీపం పరం జ్యోతిర్నమో నమః. ఆ దీపారాధన చేసి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. దీపారాధన దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. పంచపత్ర నీళ్లు ఆజన్య కేశవాయ స్వాహ. ఆషాఢ మాసంలో బోనాలు శ్రీ ముత్యాలమ్మ, శ్రీ పోచమ్మ తల్లి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. ఆషాఢ మాస బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని ఆషాఢ మాస బోనాలు సమర్పించే మహత్తర కార్యక్రమం వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, సంపత్, దయాకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో యావత్ భారతదేశంలోనే కావచ్చు, లేకపోతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, చాలా ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించుకోవడం అనేది ఒక సాంప్రదాయకమైన కార్యక్రమం. అలాంటిది మా గజ్వెల్లో మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసితుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మా గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ అక్కడి నిర్వాసితుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మా దయాకర్ అయిన వాళ్ళ టీం సభ్యులందరూ ఇక్కడ ఎన్నుకున్న ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ వారికి బోనాలు సమర్పించుకునే కార్యక్రమం పోతరాజుల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆ దేవుళ్ళ ఆశీస్సులు అందరిపై ఉండాలని, వీళ్ళు ఇక్కడైతే ఏదైతే ఫ్యూచర్లో ఏదైతే కోరుకుంటున్నారో అదొక్కటి కూడా నెరవేరాలని, విజయం సిద్ధించాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను ఆ దేవుళ్ళని కోరుకుంటూ ఇందులో నన్ను భాగస్వామి చేసేందుకు మరొకసారి మా దయాకర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులు, అలాగే మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం వరకు కూడా ముత్యాలమ్మ అలాగే నల్లపోచమ్మ దేవాలయం కట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మా గజ్వెల్ తరఫున, గజ్వెల్లో ఉన్న పెద్దలందరి తరఫున కూడా మా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ
ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లాలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల పండుగను భక్తులు ఆదివారం కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి ఆలయంలో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పసుపు కుంకుమలతో డప్పు చప్పుళ్లతో మంగళ వాయిద్యాలతో మహాలక్ష్మి అమ్మకి తమ కోరికలు తీర్చాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, అలాగే తమ పిల్లలకు విద్యాబుద్ధులు బాగా రావాలని, మమ్మల్ని చల్లగా చూడాలని ఆ అమ్మవారిని కోరుకున్నామని తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. మామిడ మండలంలోని కొరిటెకల్ గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో అక్షరాలు పదాలు చదివించారు. ఆపై హై స్కూల్ తరగతులను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించి పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి విషయ అవగాహన పరీక్షించారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒకవేళ ఒక రే వస్తే ఇది కన్వర్ట్ చేయకుండా డైవర్ట్ చేయగలుగుతాం. కన్వర్ట్ చేయగలుగుతాం. ఒకసారి రే దగ్గర చూసుకోగలుగుతాం. సమస్యలపై పోరాడితే మాపై దుష్ప్రచారం సరికాదన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రాయపోలు గ్రామంలో ప్రజలపై సమస్యలపై శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని, కాంగ్రెస్ నాయకులు చేసిన దుష్ప్రచారం సరికాదని బీజేపీ మండల అధ్యక్షులు గోదాల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోడ్డు మార్గం నాగార్జున సాగర్ హైవే నుంచి విజయవాడ హైవేను కలుపుతుందన్నారు. ఈ మార్గం వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండడంతో రోడ్డు కోసం వినూత్న రీతిలో వరి నాట్లు వేసి దిష్టిబొమ్మ దహనం చేశామని తెలియజేశారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడితే దానికి తగిన మూల్యం చెల్లిస్తామని పేర్కొన్నారు. రాయపోలు గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాయపోలు గ్రామంలో నిన్న గత 2 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను ప్రజల సమస్యలే మా సమస్యలుగా మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలనే విషయంలో వినూతన ప్రదర్శన చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన నెలరోళ్ల కింద వస్తే, ఎమ్మెల్యే గారు నెలరోళ్ల కింద గ్రామానికి వస్తే ఆ రోజు వినతి పత్రం ఇచ్చి అతనికి శాల్వా కప్పి సన్మానించి గ్రామంలో ఉన్న సమస్యలను మేము చెప్తే తను వెనువెంటనే 2 రోజుల్లోనే టెంపరీ రోడ్ అయినా వేయించి ఇక్కడ దుమ్ము దూరు లేకుండా చేస్తామని చెప్పి ఆ రోజు వివరించడం జరిగింది. దానికి కన్సర్న్ అధికారులను కూడా పిలిచి మా ముందే మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యని పట్టించుకోకపోవడంతో ఆల్రెడీ ఒకసారి వినతి పత్రం ఇచ్చాము, 2వసారి ఇంటిమేషన్ చేసినాము, 3వసారి మేము వరి నాటేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరిక పోకడ జరుగుతుందా రాష్ట్రంలో గానీ కాన్స్టిట్యూన్సీ లో గానీ మాకు అర్థమైతలేదు. ఈ విషయాలను మీరు దృష్టికి తీసుకుపోవాలి. అదేవిధంగా నిన్న అగ్రికల్చర్ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్ గారు కూడా ఇంకొక పాయింట్ పెట్టడం జరిగింది. ఆయన చేసిన మెసేజ్ లో ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షుడు ఇంకా కాంట్రాక్టర్ల ముసుగులనే ఉన్నాడు, ఆయన చేసిన పనులన్నీ నాసిరకం పనులని చెప్తున్నారు కదా. నేను ఈ రోజు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను చేసిన గతంలో 10 ఏళ్ల నుంచి నేను చేసిన రోడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఒక టైం ఇవ్వండి, మనం పోదాం, కన్సర్న్ అధికారిని తీసుకొని పోదాం. నిజంగానే లోపాలు ఉన్నట్టయితే దాన్ని రెక్టిఫికేషన్ చేపియండి, దాని మీద కేసులు పెట్టండి. దానికి దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని గ్రామ ప్రజల సముఖంగా నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నైట్ 9 గంటలకు 10 గంటల వాస్తవానికి చర్చ జరిగినప్పుడు ఇవి తెలిసిన అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.